ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ముంబై లీలావతి ఆసుపత్రిలో సర్జరీ పూర్తయింది. ముంబైలో ఆయన నివాసంలో దుండగుడి దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సైఫ్ అలీ ఖాన్ ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి ఇంట్లోనికి దుండగుడు చొరబడినట్లుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు దుండగుడి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ ఘటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన నుంచి స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదిలా ఉండగా మరోవైపు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడి దాడిపై మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సైఫ్ పైన దాడి ఘటనపై కలత చెందానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సైఫ్ పైన దాడి ఘటనతో తాను షాక్ కి గురయ్యానని, ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రైట్, ఇక సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ నటుడిపై దాడి సంఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ఈ రోజు అంటే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక దుండగుడు సైఫ్ అలీ ఖాన్ కి మధ్య జరిగినటువంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ముఖ్యంగా ఈ దాడి అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగింది. అంటే ముంబైలోని సినీ యాక్టర్లు ఎక్కువగా ఉండేటటువంటి స్థలం మనకు బాంద్రా అనేది మొత్తం సినీ ఫీల్డ్ అంతా కూడా ఉండేటటువంటి ఏరియా, హై సెక్యూరిటీ ఉండేటటువంటి ఏరియాలో ఇటువంటి సంఘటన జరగడము చాలా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా దీని గురించి మొత్తం అంతా కూడా ఒక్కసారి ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ముంబైలో కొంత ఆశ్చర్యానికి గురేసింది. చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన అంటే ఈ రోజు 2 గంటలకి ఈ సంఘటన జరిగింది. వెంటనే అంటే సైఫ్ అలీ ఖాన్ ఒక షూటింగ్ నిమిత్తము బయట నుంచి తన ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో, అంటే తన యొక్క ఇల్లు వచ్చేసి 11వ ఫ్లోర్ లో ఉంటుంది. అయితే తను కింది నుంచి పైకి వెళ్ళేటటువంటి సమయంలో తన యొక్క ఇంట్లోకి ఆల్రెడీ ఆ యొక్క సమయం కొరకు వేచి చూస్తున్నటువంటి ఒక దుండగుడు ఆ సమయాన్ని అలసుగా తీసుకొని తనతో పాటు కూడా లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి సమయంలో వెంటనే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు తర్వాత ఎవరైతే దొంగ ఉన్నారో అతనికి మధ్య కూడా ఇద్దరి మధ్య కూడా ఒక గొడవ జరిగింది. ఆ నేపథ్యంలో ఆ అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని దాదాపు 6 కత్తిపోట్లు అంటే ఆ యొక్క ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవలు సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. వెంటనే కుటుంబ సభ్యులు అంటే ఈ మొత్తం అంతా కూడా అర్ధరాత్రి జరిగింది. ఈ సందర్భంలో ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి వెంటనే అతన్ని పట్టుకోవడము, వెంటనే తర్వాత పోలీసులు రావడం అదంతా కూడా జరిగింది. అయితే ఈ సంఘటనలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్ కి తీసుకెళ్లడము, వెంటనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా వెంటనే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి ఆపరేషన్ చేసినటువంటి సందర్భము మనకు ఒక హెల్త్ బులెటిన్ డాక్టర్లు మాత్రం చెప్తున్నారు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు ఒకవైపు జరిగింది. 6 గంటల సమయంలో మొత్తం అంతా కూడా ఈ విషయం అంతా కూడా సినీ ఇండస్ట్రీ అంటే అటు టాలీవుడ్ కానీ ఇటు బాలీవుడ్ కానీ ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం పరుస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలుగు మెగాస్టార్ చిరంజీవి గారు దీనిపై సైఫ్ అలీ ఖాన్ పై జరిగినటువంటి దాడిపై మాత్రము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇది చాలా అమానుష్యం అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ ను ప్రత్యేకంగా కూడా ట్వీట్ చేశాడు. త్వరగా కోలుకోవాలి సైఫ్ అలీ ఖాన్ అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా మనకు మరొక నటుడు, తెలుగు నటుడు హీరో మనకు ఇక్కడ
మరొక నటుడు మనకు ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే విషయాన్ని కూడా ట్వీట్ ద్వారా వ్యక్తపరిచారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము, త్వరగా కోలుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరగరాదంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్వీట్ల ద్వారా వ్యక్తపరిచారు. వీరే కాకుండా మరొక మొత్తం అంతా కూడా దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ అంతా కూడా వారు త్వరగా కోలుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరగరాదంటూ కూడా వారి వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. కానీ ఒకవైపు అంటే ముంబై అన్నది కూడా చాలా మంది సినీ ఇండస్ట్రీలో అందరికి ఉండేటటువంటి ఒక అడ్డ. అంటే మొత్తం అంతా కూడా సినీ ఇండస్ట్రీపై అంటే గత కొన్ని రోజుల్లో హీరో